తెనాలి మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గా తేలప్రోలుకు చెందిన సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ ప్రకటించారు. సాయంత్రం 1 గంట తర్వాత సయ్యద్ జానీ బాషాకు ఆపోజిట్ గా ఎవరూ లేనందున కోఆప్షన్ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వెల్లడించారు. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కోఆప్షన్ మెంబర్ ఎన్నిక నేపథ్యంలో తేలప్రోలుకి చెందిన సయ్యద్ జానీ బాషా ఒకరే తన నామినేషన్ వేశారు. సయ్యద్ జానీ బాషాకు ఎవరు పోటీ నామినేషన్ వేయనందున సాయంత్రం 1 గంటకు ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ సయ్యద్ జానీ బాషాను కోఆప్షన్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శివకుమార్కు కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన సయ్యద్ జానీ బాషా కృతజ్ఞతలు తెలియజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సయ్యద్ జానీ బాషాను ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పార్టీ నాయకులు అలాగే అధికారులు అభినందించారు. సందర్భంగా ఈరోజు మనకి స్పెషల్గా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నందు 153 విభాగం నందు 1వ విభాగం నందు నిర్దిష్ట పరచిన విధంగా ఆంధ్రప్రదేశ్ చట్టం 14/2020 అనుసరించి తెనాలి మండల ప్రజా పరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు జరిగిన ప్రత్యేక సమావేశం నందు ఈ దివ్యంగా ఉదహరించిన అభ్యర్థి కోఆప్షన్ సభ్యునిగా ఏకగ్రీవమైనట్లు ఇందు మూలంగా ధృవీకరించడమైనది. దానికి శ్రీ సయ్యద్ జానీ బాషా సన్ ఆఫ్ గఫూర్ మండల ప్రజా పరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యులు తెనాలిగా ధృవీకరించమైంది. దీనికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియజేస్తున్నాను. నా పేరు ఉదయ్ కుమార్, హ్యాండ్లూమ్స్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్. దీనికి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్కి మాజీ శాసనసభ్యులు అన్నపత్తి శివకుమార్ గారికి అభినందనలు. కోఆప్షన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా నమస్కరిస్తున్నాను.